మరి ఈ విధంగా మనం అందరం కలుసుకునే భాగ్యం కలిగింది. మరి అన్నింటి నుంచి మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే సునీతమ్మ మనకు అభ్యర్థిగా రావాలి. సునీత మహేందర్ రెడ్డి రాజకీయాల్లో కొత్తేం కాదు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ గా సుదీర్ఘంగా పనిచేసింది. మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకుంది. రంగారెడ్డి జిల్లాకు ఎంతో మంది చైర్మన్ చేసింది. కానీ ఒక మహిళా చైర్పర్సన్ గా ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి సునీతమ్మ. ఆ రోజు చైర్మన్ గా ఉండి కూడా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉన్న కొన్ని నియోజకవర్గాలకు కూడా ఆమె అనేకమైన సేవలు అందించిన సంగతిని మనం మర్చిపోండి. తను చైర్మన్ గా ఉంటూ నేను ఎంపీగా ఉండి మరి అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధికి పాటుపడ్డాను. కలిసిమెలిసి పనిచేసినాం. ఒక తెలుగుదేశంలో చైర్మన్ గా ఉన్నా, నేను కాంగ్రెస్ లో ఎంపీగా ఉండి కేంద్రంలో మంత్రిగా ఉన్నా మాకు కోఆర్డినేషన్ బాగా ఉంది. మరి ఎప్పుడు కూడా ఈగోయిజం లేకుండా పనిచేసింది. ఆమె కూడా చాలా చక్కగా ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమము, పేదలను ఆపుకోవడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఆపుకోవడం, పిలిస్తే పలకడము, ఆమె దగ్గరికి పోతే ఆదరించడము, ఇక ఇట్లాంటి అన్ని బుద్ధులు ఆమెకు ఉన్నాయి. మంచి బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆమె అంచెలంచెలుగా ఎదుర్కొన్నది. దేవుడు పిలిపించి మరీ ఇస్తున్నాడు పని. ఇప్పుడు ఆమె ఒక మాట అనేసింది, ఓడిపోతే ఇంట్లో పడుకుంటూ నాకైతే ఏం కాదు, నిన్ను ఎట్లా ఓడనిస్తారు, నిన్ను ఎట్లా పడుకోవచ్చు. అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి అన్నాడు ఒకరోజు, ఓడిపోతే మామూలుగా పడుకుంటా అంటారు. అనుకున్నాము ఒకటేసారి 88 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ. గవర్నమెంట్ బాగా చేసింది. మరి ఇట్లా అనేటోళ్ళంతా బాగా సీట్లో కూర్చున్నట్టుంటే దేవుడు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా నువ్వు తెలుసుకో అమ్మా, నీ అవసరం మాకున్నది, మా నియోజకవర్గానికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఈ దేశానికి ఉన్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీకి ఉన్నది. ఎంపీ అయితే రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అయితే. కాబట్టి ఈ గెలుపు మా అందరికీ అవసరం. కాబట్టి ఈనాడు ఈ సమావేశం మనం అందరం కలిసి కుటుంబ సభ్యులాగా అన్నదమ్ములు కలిసి మనం పనిచేసే ఉంటున్నాం. మనం అనేక కష్టాల గురి అయినాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చాలా కష్ట నష్టాలకు గురి అయిన సంగతి మనకు తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు మనం ఉంటేనే అధికారంలో యూపీఏ గవర్నమెంట్ ఉంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటుంది, మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నా ఎంతో అభివృద్ధి చేస్తాం, ఎంతో నిర్మించాం. అప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నా. ఒకసారి సిద్దిపేట పార్లమెంట్ ఎంపీగా ఉంది, 1,00,000 ఓట్లతో గెలిచిన సంగతి. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్కు 1,00,000 పైన ఓట్లతో నేను గెలిచిన అంటే ఎందుకు గెలిచినా కేవలం ప్రజలు నాకు సేవ చేసిన, అందుబాటులో ఉన్నా, పిలిస్తే పలికిన, నా దగ్గరికి వస్తే ఆదరించిన, అందరి కష్టాలు నా కష్టాలుగా భరించిన. కాబట్టి ప్రజలు ఆ విధంగా దీవించి ఆశీర్వదించి. ఇప్పుడే సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు 2009 మొట్టమొదటిసారి మల్కాజ్గిరి పార్లమెంటు స్థాపించబడింది. టీవీ తర్వాత కొత్తగా అయింది. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ 32.5 లక్షల కాన్స్టిట్యున్సీ ఇప్పుడు దాదాపు 37 లక్షలు అయిపోయాయి. అయితే ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి మరి మన్మోహన్ సింగ్ లేడు, అమిత్ షా లేడు, లేకపోతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ లేదు దేశంలో. ఆ రోజు జనరల్ సీట్లు సర్వే చేస్తున్నాను, ఎక్కడ తెలుసుకోవడం, ఒక దళితుడు కదా, పేదవాడు కదా, అసలు ఇంత తెలుసుకోవడా, ఇది తీయొద్దు అని ఎంతో మంది అడ్డుపడ్డా మరి సోనియా గాంధీ గారు ముందుకు వచ్చి లేదు నేను సర్వేలు కంటే చేయిస్తా, ఆయన తెలుసుకోవడానికి నాకు ఆ సీట్ ఇచ్చినందుకు, మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రధానిగా నిలిచినందుకు, మరి మీరంతా కలిసి ముందుకు వచ్చినందుకే నేను గెలవగలిగిన, ఎంతో సేవ చేయగలిగిన. అదృష్టానికి కేంద్ర మంత్రి కూడా ఆయన. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నన్ను కన్న తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ గారు. నేను 2004లో ఎమ్మెల్యే టికెట్ అడిగిన,
నో ఐ వాంట్ టు ఇన్ పార్లమెంట్ అన్నారు అమ్మగా. సిద్దిపేట పార్లమెంట్ ఇచ్చింది, అప్పుడు కూడా కంట్రోల్. అట్లనే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేస్తావు సర్వే అని అడిగింది. అంటే అమ్మ నువ్వు మల్కాజ్గిరి ఇస్తే నేను చేస్తా అంటే ఆర్ యూ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ది సీట్ అన్నారు. అంటే మేడం ఐ కమ్అట్ సక్సెస్ఫుల్ విత్ ఫ్లయింగ్ కలర్స్, ఐ విన్ ది సీట్ విత్ ఎ మార్జిన్ నాట్ లెస్ దాన్ 2 lakh votes అని చెప్తే గో హెడ్ అన్నారు. 9 నెలల ముందే నా సీట్ అనౌన్స్ చేసేసి నమ్మకాలు. మరి నేను చేసిన మేడం గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు మేడం గారు హస్బెండ్ కూడా మంత్రిగా చేశారు, చీఫ్ విప్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి బాగా పేరు సంపాదించారు. ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మీరు వెళ్తే మన ఇంతకు ముందు ఉన్న అలాగే ఇందులో రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనకు అందరూ తెలుసు. ఇప్పుడు మనం ఒకసారి మేడానికి అవకాశం ఇచ్చి మనం గెలిపిస్తే తప్పకుండా మనకు మల్కాజ్గిరి పార్లమెంట్లో చాలా అభివృద్ధి జరుగుతాయి, చాలా కార్యక్రమాలు చేస్తారని అమ్మగారు చేస్తారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ ఆ రోజుల్లో సర్వసింహంగా ఉన్నప్పుడే ఎప్పుడైనా కానీ దాని తర్వాత ఏమి సీఎంగా అయినారు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు మనకి ముఖ్యంగా ఉంటే ఆయన సీఎం అయ్యి ఆ పార్లమెంట్ ఆయన ఎలక్ట్ అయిన తర్వాతనే సీఎం అయ్యారు. సో అదొకటి పార్లమెంట్ సీట్ కాబట్టి మనం అందరం కలిసి ఆ సీటు మేడంని గెలిపించి ముఖ్యమంత్రి గారికి ఒక గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి అనుకుంటున్నాము. మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి మన మీద ఉన్న బాధ్యత మనం అందరం కష్టపడి ఎట్లా మేడంని గెలిపించి మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా రేపల్పాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ నాకు ఇచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, మనందరికీ తెలుసు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో మేడం గారు కాంటెస్ట్ చేస్తున్నారు. మనం అందరం ఏకమందిగా ఈ కంటోన్మెంట్ నుంచి పార్లమెంటరీ క్యాండిడేట్ సునీతమ్మని గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా అందరూ ఒక్కొక్క